హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను పూణేలో మీ తెలుగు అమ్మాయిని. ఈరోజు వచ్చేసి అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఈ పిల్లలకి ఎప్పుడు హెల్తీగా పెట్టాలి అని అయితే మనం ఆలోచిస్తాం కదా. సో అందులో అయితే ఒక మంచి ఆప్షన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. అదేంటంటే వెజిటేబుల్స్ అండ్ పన్నీర్తో కలిపేసిన వెజిటేబుల్ పన్నీర్ రోల్ అనమాట. అది చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ. ఎలా చేసేసుకోవాలో ఈజీగా కూడా నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా ఇదైతే నాకు నా ఛానల్ అండి వ్యూస్ అయితే వస్తున్నాయి, కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఒక మోటివేషన్ లాగా అయితే ఉంటుంది. నేనైతే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ నాకు ఎంతో అయితే అవసరం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి వీడియో కోసం అయితే మనం సింపుల్గా ఏం అక్కర్లేదండి, పన్నీరు, కొన్ని వెజిటేబుల్స్, అందులో మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా వచ్చేసి చపాతీ పిండి ఉంటే సరిపోతుంది. దానికోసం మళ్ళీ బేకింగ్ సోడా కలిపి అవన్నీ కలిపి చేసేది ఈ పక్కాగా హోటల్ స్టైల్ షవర్మా అనేది అయితే నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు ఇదైతే నార్మల్గా ఇంట్లో చేసుకొని పన్నీర్ రోల్ని అయితే మీకు ఇక్కడైతే చూపించేస్తాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇక్కడైతే నేనైతే పన్నీర్ 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అయితే తీసుకొని దాన్ని ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పన్నీర్ మ్యారినేట్ చేయడం కోసం అయితే కొంచెం పన్నీర్ మసాలా, ఉప్పు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం 2 స్పూన్లు గడ్డ పెరుగు కూడా యాడ్ చేసేసి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈలోపు కడాయిలో కొంచెము నాన్ స్టిక్ అయితే బెటరు. కొంచెం నూనె వేసేసి అప్లై చేసిన తర్వాత పన్నీర్ని కొంచెం పల్చగా అయితే కట్ చేసేసుకొని ఈ పెరుగు మిశ్రమంలో అయితే మనం డిప్ చేసేసుకొని ఇలా పెనం మీద ఆయిల్ పెట్టేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీనికి మా ఇష్టం లేని వాళ్ళు అయితే ఆయిల్ తీసేసి ఎయిర్ ఫ్రైయర్లో అయినా కూడా అయితే ఫ్రై చేసుకున్న చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇది నేను పిల్లలకు కదా, సో వాళ్ళకి కొంచెం టేస్టీగా ఉండడం కోసం అయితే ఇలా చేశాను. సో మనం తీసుకున్న పన్నీర్ మొత్తాన్ని అయితే ఇలా పెనంలో పెట్టేసేసుకొని అయితే 2 వైప్స్ 2 సైడ్లు ఇలా పన్నీర్ ఫ్రై అయ్యేలాగైతే ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ అయితే వస్తుంది, ఏం కాదు, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే వాటర్ పోతుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం వెజిటేబుల్స్ కూడా అయితే కావాలి కదా. వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవడం కోసం అయితే ఇలా కడాయి పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మనకి నచ్చిన వెజిటేబుల్స్ అయితే తీసుకోవచ్చండి. క్యారెట్, క్యాప్సికము, బీట్రూట్ మన పిల్లలు తినేదాన్ని బట్టి అయితే మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆనియన్, క్యాప్సికము, క్యాబేజ్, క్యారెట్ అయితే ఇక్కడ క్యారెట్ అయితే నాకు దొరకలేదు. సో నేనైతే క్యారెట్ని స్కిప్ చేశాను. మీ దగ్గర క్యారెట్ కానీ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ అయితే రెండో వైపు అయితే పన్నీర్ని ఫ్రై చేసుకుంటూ ఇక్కడ వెజిటేబుల్స్ని కూడా అయితే ఫ్రై చేసుకున్నాను. వెజిటేబుల్స్ మరీ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, జస్ట్ కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. మామూలుగా అలా పచ్చి కూరగాయలైనా పెట్టుకోవచ్చు, కాకపోతే ఏంటంటే పిల్లలు తినరు కాబట్టి ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకా అందులో వచ్చేసి ఉప్పు, కారము, కొంచెం మసాలాలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో అయితే పన్నీర్ మసాలా ఏదైతే బాగుంటుందో అది కానీ మనం యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో దించే ముందుగా 1 స్పూను నెయ్యి కూడా యాడ్ చేశాను. అదొక మంచి స్పెషల్ టేస్ట్ని అయితే ఇస్తుంది. సో ఇది ఇంకా అడుగంటకుండా అయితే కొంచెం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనకి పన్నీర్ ఫ్రై అయిపోయింది, ఇంకా వెజిటేబుల్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం చపాతీలు చేసేసుకోవాలి. ఇలా మనం క్వాంటిటీని బట్టి మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు చేసేసుకొని ఇక్కడైతే ముందుగా చపాతీ, ఇంకా దాని మీద అయితే కొంచెం కేచప్, కొంచెం మయోనైజ్ యాడ్ చేశాను. ఇష్టం లేని వాళ్ళైతే మయోనైజ్ని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం ఓరిగాను, ఇదైతే పిల్లలు కావాలి అని అడుగుతున్నారు కాబట్టి సో అది పెట్టేశాను. ఇంక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే ఇలా కట్ చేసేసుకొని మిడిల్లో పెట్టేసుకోవాలి. దానిపైన కొన్ని వెజిటేబుల్స్ తోటి అయితే పెట్టేసేసుకొని పైన కొంచెం కెచప్ యాడ్ చేసేసి రోల్లా చుట్టేసుకొని బటర్ పేపర్లో చుట్టేసుకొనేసి సర్వ్ చేసేసుకోవడమే. అంతే, చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాగని చేసి పెట్టారంటే ఇలా చేస్తే లంచ్ బాక్స్లో కూడా అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా చెక్కు అయితే కామెంట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగతా అన్ని కూడా ఇలానే చేసేసుకొని అయితే సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ మా పాప అయితే వెయిట్ చేస్తూ ఉంది తినడం కోసం అనేసి. సో ఇంకా తను తిని కూడా మనకి టేస్ట్ ఎలా ఉందో కూడా అయితే మనకి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తుంది. చూడండి, కంటిన్యూ ద వీడియో. చూసారు కదా ఎంత బాగుందో. రియల్లీ యమ్మీ. బాగుందా? అవును. థ్యాంక్ యూ.